I'm getting late to the office. Let's see. Wind noise వస్తుందా రావట్లేదా? ఫస్ట్ టైం చేసినప్పుడైతే రాలేదు. Wow, what a opening. Land Cruiser. What's up guys? Finally, it started raining. It started good. It already rained. రాత్రి వర్షం పడింది. ఎందుకు తెలుసా? మనం కూడా జాబ్కి వెళ్తున్నామని. ఎస్, మనం ఏమైనా చేస్తే ప్రపంచమే మారిపోతుంది. అలా ఉంది పరిస్థితి. యూనో వై? 10th వచ్చాక ఎస్ఎస్సి మారింది, ఇంటర్ ఏదో గడిచిపోయింది, బీటెక్లో ఫస్ట్ ఇయర్ కాలేజ్ బస్ చదివినా, సెకండ్ ఇయర్లో ఇదేంటి ఆర్టీసీలో పోదామని వెళ్ళినా, ఆర్టీసీ స్ట్రైక్ అయింది. థర్డ్ ఇయర్కి వచ్చిన లాక్డౌన్ వచ్చింది. ఫోర్త్ ఇయర్కి వచ్చా, అప్పుడేం రాలేదు, సప్లీలు వచ్చాయి అంతే. జాబ్ రాలేదు, సర్టిఫికేట్ కూడా రాలేదు. అందుకే అన్న అది పరిస్థితి. ఫైనలీ ద వెదర్ ఇస్ కూల్ అని అంటాను నేనైతే. అందుకే ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్నాను. ఇన్ని రోజుల నుంచి దాని మూలకు పెట్టి లిటరలీ ఒక వైట్ లేయర్ ఫామ్ అయింది దానిపైన. ఐఎమ్ గెటింగ్ లేట్ టు ది ఆఫీస్. రష్ అవర్ అన్నమాట. అది టుక్కు అని పోతూనే ఉంటారు. వాటర్ వర్షం పడ్డాక ఎక్కువ జామ్ అవుతూ ఉంటుంది ఫర్ నో రీజన్ అంటే వాటర్ ఒక దగ్గర ఆగిపోయి ఉంటుంది. ఆ వాటర్ ఆగిపోవడం వల్ల ఆ జామ్ క్రియేట్ అవుతుంది. అంటే అంతకుమించి ఇంకేముండదు. రీజన్ ఐ లవ్ దిస్ బస్సెస్. క్రేజీ అంటే చూస్తేనే చాలా టెంప్టింగ్గా నడపాలనిపిస్తుంది. బికాస్ దే ఆర్ వెరీ స్మూత్. అసలు ఎట్లా క్రేజీ ఉంటుంది. అప్పట్లో బస్ డ్రైవర్లతో కంపేర్ చేసుకుంటే లైక్ వే టు అడ్వాన్స్. నడిపిన ఫీలింగ్ ఉండదు. నేను ఎప్పుడు నడపలేదు, జస్ట్ ఐ నోటీస్ ఇట్ అండ్ ఐమ్ జస్ట్ టెల్లింగ్. ఇంత పెద్ద బస్సుని అంత స్మూత్గా నడపడం అంటే అర్థం చేసుకోవాలి ఓ అడ్వాన్స్ బస్సెస్ సార్. ఇనిషియల్గా స్టార్టింగ్లో నేను 10కి వెళ్ళా ఆఫీస్కి. 10కి వెళ్ళినప్పుడు అసలు ట్రాఫిక్ లేకుంటుండే. ఇప్పుడే అసలు పిచ్చిగా క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు 9కి వెళ్తున్నా, సరే ఆల్రెడీ 9 అవుతూనే ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే 10-15 మినిట్సే అంటే స్పీడ్లో వెళ్తాయి. నువ్వు పోయింది రాబోయ్, అటు పోయి ఇటు వస్తుంది. ఎందుకు పోయినా వాళ్ళు అటు? ఐ జస్ట్ నీడ్ టు మేక్ గ్యాప్. థ్యాంక్స్. నువ్వు నాకు అర్థమైంది. యూఆర్ జస్ట్ మేకింగ్ దాట్ థింగ్ యూనో. నేను పోతా అని ఛాన్స్ దొరికిందంటే వచ్చేయాలి కదా బయటికి వెళ్ళాలి గ్యాప్లో నుంచి. వాటిలోనే పోతూ వాళ్ళని ఓవర్టేక్ చేస్తా అంటే కొన్నిసార్లు కుదరదు. అక్కడ కొంచెం స్పీడ్గా ఉంటే ఇట్ విల్ వర్క్. ఆహా, చల్లగా గాలి వస్తుంది. సో థర్డ్ బ్లాగ్ -3 గెయిన్ పెట్టా. ఇట్ వాస్ క్వైట్ గుడ్. వాట్ ఎవర్ స్టూపిడ్ డిస్టర్బెన్స్ అనేది పోయింది. బట్ నేను ఎందుకు -3 పెట్టినా అంటే ఐ స్టిల్ వాంటెడ్ టు టెస్ట్ ఇట్ అవుట్ అన్నట్టుగానే -3 పెట్టా. సో ఇప్పుడు 0, నో మైనస్ నో ప్లస్, న్యూట్రల్లో ఉంది. అంటే ఇంకా ఆ మైక్కి ఎట్లా హౌ ఇట్ ఈస్ డిజైన్, ఇట్ విల్ టేక్ ద రికార్డింగ్. దట్స్ హౌ ఇట్ ఈస్. సో లెట్స్ సీ. విండ్ నాయిస్ వస్తుందా రావట్లేదు. ఫస్ట్ టైం చేసినప్పుడైతే రాలేదు, విండ్ నాయిస్ ఏం రాలేదు. బట్ యూనో లైక్
నాకు టూ న్యాచురల్గా అనిపించింది ఇట్లా. నాకు విన్ నాయిస్ వస్తుంది, బట్ నీకు విన్ నాయిస్ రాదు. ఈ హార్న్స్ దిస్ థింగ్ ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు బంట టక్ అనిపిస్తుంది కదా, అదంతా మీకు అనిపిస్తుంది. ఇట్ వాజ్ గుడ్. ఏదో అనుకున్నాను కానీ మైక్ ఫస్ట్దే వాడు అమెజాన్ వాడు దెబ్బేసాడు. యాక్చువల్లీ ఐ డోంట్ నో వై ఇట్లాంటి ఎందుకు జరుగుతుంది. బికాస్ నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టినాను, ఆ మైక్ ఎందుకు అంత పెద్ద పెద్ద మైక్ కదా, చాలా ఉంది. నేను చేస్తా యాక్చువల్లీ ఆ బ్లాగ్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను, ఏది సెట్ అవుతుంది ఆ బ్లాగ్ కోసం. బట్ అది ఇంట్లో కూర్చొని చేయాలి, మంచిగా సెటప్ చేసుకొని చేయాలి. మొన్న బ్రో అడిగిండే, బ్రో ఇట్లా ఈ మైక్ ఏంది, దీనికి ఏం అడిషనల్ సెటప్ ఉంటుంది అంటే ఏదో చెప్తున్నారు కానీ బ్లాగ్స్లలో అది అవ్వట్లేదు, కొంచెం డిస్క్రైబ్ చేయవా అంటే నేను చెప్పిన. అంటే బ్రో ఇది కెమెరా, ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఏ కెమెరా అయినా కొనుక్కో, బట్ దేర్ ఆర్ అదర్ కాంప్లికేషన్స్. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇట్లా ఫేస్ అవుతున్నా అని చెప్పిన. దిస్ ఈస్ ద వే టువర్డ్స్ మాదాపూర్. అంటే కుక్కట్పల్లి నుంచి మాదాపూర్కి వెళ్తాను నేను ఇళ్ళకి వెళ్ళి. 10కి వస్తే అసలు రోడ్డు ఖాళీగా ఉండే, ఏం క్లౌడీ ఉన్నది ఒకటేసారి. నిన్న మొన్న సూర్యుడు బ్రో సాగు కొట్టాడు, ఎత్తి వాళ్ళ కొట్టాడు ఇప్పుడు. ఇప్పుడు ఏమో అసలు లేడు, ఎక్కడ కనిపించట్లేదు. మైట్ బి బిహైండ్ మీ. అంటే నేను ఇటువైపు వెళ్తున్నా, సన్ రైజ్ నా వెనకాల అవుతుంది. ఇది జామ్ అయితే అసలు కాదు, వాడే ఫీల్. నైస్. ట్రాఫిక్ ఉండే, మొత్తం ట్రాఫిక్ ఉండే. 100 ఫీట్ రోడ్లో ఉన్నా. ఈ బండి ఎందుట్లో వాబుల్ అవుతుంది, పంచర్ అయిందా లేకపోతే అలైన్మెంట్ కరెక్ట్ లేదా? I just hate this type of people. ముంగట వైడ్ ఓపెనింగ్ ఉంటుంది, అంటే నీకు పోవాలనే ఉద్దేశం ఉండదు, బట్ నువ్వు పోయేవాడిని బ్లాక్ చేసుకొని ఉంటేవాడ. అంటే వాడు రియలైజ్ అవుతాడా లేదా కూడా నాకు తెలీదు, బట్ జస్ట్ వాంటెడ్ టు బి. అంటే ఇట్లా నేను పోతున్నా అంటే నాకు వైడ్ ఓపెనింగ్స్ ఉండాలి అని వాంటెడ్ ఫీల్ ఉంటాం. మళ్ళీ అంటాడు అనుకో, ఓపెనింగ్ ఉందంటే కొట్టేద్దాము, కవర్ చేసేద్దాము ఆ గ్యాప్ని, అంటే లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అనుకుంటాం. అలా అట్లా కాదు. Let the gap be like that. I'll just go very slow. కామ్గా వెళ్దాం అనుకుంటారు, బట్ యూ సీ దట్ ఈస్ నాట్ ద థింగ్. నువ్వు ఆ గ్యాప్ కాకుండా ముందుకు వెళ్ళి సైడ్కి ఉండిపో అంతే. నైస్. ఇట్లాంటివి కూడా నడపబుద్ధి అవుతుంటుంది. ఇట్లాంటివి ఏంటి అని నడపబుద్ధి అవుతుంది. దిబ్బ ఈ యొక్క సిగ్నల్ క్రాస్ ఏమైందంటే కలాస్ పోయి ఆఫీస్లో పడదా. నేను రావడానికి నాకు తగిలే సిగ్నల్ ఇదొక సిగ్నల్, దిస్ ఇస్ 1 సిగ్నల్, అండ్ ద అదర్ వన్ ఇస్ అక్కడ 100 ఫీట్ రోడ్ ఎంటర్ అయ్యే దగ్గర ఒక సిగ్నల్, అంతే. ఓన్లీ 2. రిటర్న్లో ఇట్లానే వెళ్దామంటే ఆ రోడ్ బంద్ చేసి పెట్టిల్లు, అంటే వర్క్ జరుగుతుంది. మేబీ ఇంకొన్ని డేస్లో ఇట్రా వచ్చే రోడ్ని చేస్తారేమో, అప్పుడు నాకు అంతే సాయిరామయ్య మళ్ళీ తిరిగి రావాలి. ప్రీవియస్గా అమీర్పేటలో ఉండే, అసలు ఇప్పుడు కూడా అక్కడ ఉండుంటేలే రప్పమని వచ్చేస్తుండే ఆఫీస్కి. మాదాపూర్ రప్పమని వెళ్ళిపోతుండే. ఇప్పుడు కూడా పెద్ద ఏం లేదు, బట్
సో ఈ రోడ్ కన్స్ట్రక్షన్ ఈ రోడ్లో ఓవర్ క్రౌడెడ్ అనమాట, టూ మచ్ క్రౌడ్ మూమెంట్ ఉంటుంది, అందుకే ఈ జామ్ ఇదంతా. వర్షాకాలం స్టార్ట్ అయితే ఎట్లుంటుందో ఎలా ఉంది. నిన్న అసలు ఈవినింగ్ బ్లాగ్ వేద్దాము అనుకున్నా, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఐ కుడెంట్. ఐ జస్ట్ స్పాటెడ్ రియల్లీ గుడ్ కార్స్. ఇట్లా వెళ్తుంటేనే మంచి మంచి సూపర్ కార్స్, లగ్జరీ కార్స్, మంచి కార్స్ కనిపించినాయి అసలు. అంటే ఐ వాజ్ లైక్ ఇట్లా మాదాపూర్ నుంచి బంజారా నుంచి వెళ్ళా, దట్ ఈస్ వై ఐ జస్ట్ ఫౌండ్ రియల్లీ గుడ్ కార్స్. మొన్న అయితే లిటరల్ ఇంకా రామ్ చరణ్ది రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్, దాని పేరేమో ఉంటారు భయ్యా, మర్చిపోయాను. ఇట్లా ఉండాలి, నాట్ గెటింగ్ ఇట్, ఎలక్ట్రిక్ కార్. సో వెళ్తున్నాడు, ఐ జస్ట్ కుడెంట్ vlog it or else. So even this is quite expensive. It is like around 4 CR ఈజీగా ఉంటుంది. మైబాక్ అది నార్మల్, ఆ బ్లాక్ కలర్. ఇదే వేరియంట్లో బ్లాక్ ఇస్ నార్మల్, దిస్ ఇస్ మైబాక్. దిస్ ఇస్ లైక్ టూ లగ్జీరియస్. మాట్లాడాలని ఉండే, బట్ ఒక మంచి మ్యాంగో జ్యూస్ ఆయన SNRలో మీసేవ దగ్గర ఉంటుంది, టూ గుడ్. అంటే ఇచ్చే ప్రైస్లో ఇచ్చే క్వాంటిటీ ఈజ్ రియల్లీ గుడ్. క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఐ కెన్ సే మ్యాడ్ ఉంటుంది. బస్ స్టాప్లోనే ఉంటుంది. ఎవరన్నా జస్ట్ అటు సైడ్ వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఓహోహో, వెదర్ చల్లగా ఉంది. అసలు ఇట్లాంటి టైంలో మంచి లాంగ్ డ్రైవ్ వెళ్ళబుద్ధి అవుతుంది. బికాస్ వెదర్ చల్లగా ఉంది అంటే రెండు అడ్వాంటేజెస్. బండి హీట్ ఎక్కదు, హీట్ ఎక్కిద్ది బట్ ఇన్ నార్మల్ వే. రెండోది టైర్డ్నెస్ ఉండదు మంచిగా. అసలు ఇంత దూరం వెళ్ళినా ఏమనిపించదు. అదే ఎండకనుకో బాడీ డిహైడ్రేట్ అవుతుంటుంది, స్ట్రెయిన్ అవుతుంటుంది, స్వెట్ వస్తుంటుంది, ఇరిటేటింగ్గా ఉంటుంది బేసికలీ. ఆరా మస్తాం. వావ్, లేడీ జస్ట్ బ్లాక్ ద రోడ్. సూపర్ రా మీరంతా. నేనే రుఫుక్ వస్తున్నా అంటే ఈ బస్సు నేను మెచ్చుకోవాలి, గ్యాప్లో కొట్టేసిండు. ఓ కస్టమర్ బస్ డ్రైవర్లకి ఎండకి. యా, రీసెంట్గా సమ్ కండక్టర్ డైడ్ అంట బికాస్ ఆఫ్ ద హీట్. చాలా వేడిగా ఉంటుంది బస్సులో, డే అంతా ఎండకే ఉంటుంది కదా, హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. మనం జస్ట్ లైక్ ఓవెన్ అనుకో, ఇంకా వాళ్ళు లోపల ఉడుకుతూ ఉంటారు. ఈ వైట్ స్ట్రిప్స్ వేస్తారు. యాక్చువల్లీ ఇది ముందు ఇంత పెద్దగా లేకుండే, రీసెంట్గా మళ్ళీ దానిపై నుంచి ఇంకో కోటింగ్ వేసిండు. పాటలు ఊసిపోయి పడిపోతాయి అనిపిస్తుంది. అదే పండిపాట్లు. ఓ గాడ్, ఇంకా లైట్లే లేవు, ఇండికేటర్వి. బౌ హెడ్ఏక్ వస్తున్నది. చాలా తర్వాత ఆఫీస్కి వెళ్తున్నందుకు. ఇంత టైం పీరియడ్ స్పెండ్ చేసి ఒకటే దగ్గర కూర్చొని, అంటే ఇంట్లో కూర్చున్నాను, బట్ ఇంట్లో ఐ యూస్ టు హ్యావ్ అదర్ స్టఫ్ కూడా, బట్
సడన్గా కేసు అనుకోలేదా. ఈ బైక్ ఓన్లీ ఫ్రంట్ ఒకటే ఏబిఎస్. యాక్చువల్లీ ముందు మోడల్స్కి ఏబిఎస్ లేదు, దాని తర్వాత వచ్చిన దానికి ఏబిఎస్ వచ్చింది. బ్యాక్ బ్రేక్ ఇస్ లైక్ యాజ్ యూజువల్ ద ఓల్డ్ వన్. ద డ్రమ్స్ లో కూడా ఉంటుంది బ్రేక్, అది సౌండ్ వస్తుంది. వెదర్ చల్లగా అయినా వాటర్ పడినా గివింగ్ సౌండ్. మార్నింగ్ వెళ్ళేటప్పుడు వచ్చింది, మరి అది వీడియోలో రికార్డ్ అయినట్లయితే తెలీదు. అది ఇష్యూ అని అనను, బట్ ఇట్స్ వెరీ బేసిక్ ఇలాంటి బ్రేక్ మోడల్స్లో. ఈ బండ్లో ఇష్యూ అంటే అదే ఇంజన్ ఆయిల్ ఒకటే. బండ్లో లైక్ ఇంజన్ ఆయిల్ కూడా రబ్బర్స్ అనేది మెల్ట్ అయిపోతున్నాయి. బండి కూలింగ్ సిస్టమ్ ఇస్ లైక్ నాట్ ఫాస్ట్ ఇనఫ్ అండ్ ఐ ఆమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ బైక్ అని నేను అంటే ఫిట్ కాను అంటే నేను నడపలేనని కాదు, నేను నడిపేదానికి ఈ బండికి కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంటుంది. ద థింగ్ ఈస్ దిస్ బైక్ హాజ్ రియల్లీ మ్యాడ్ పికప్, క్రేజీ పికప్ ఉంటుంది. అంటే చాలా ఫాస్ట్గా ఎక్కేస్తుంది. నేను ఎప్పుడన్నా ఎంటీ రోడ్లో చూపిస్తాను దీన్ని. విల్ డూ నార్మల్ లాంచ్ చేస్తే తెలుస్తుంది. కంపారిజన్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది, కానీ కంపారిజన్ కావాలి కదా. దిస్ ఇస్ రియల్లీ గుడ్ ఇన్ దిస్ పికప్. మస్తు వెళ్ళిపోతుంది అండి, 10కే చూస్తుండు భయ్య. మా జీవితం. టాప్ స్పీడ్ కూడా వేస్తాను నేను. యాక్చువల్లీ నేను ఒక వ్లాగ్ అన్నాను, ఒక షార్ట్ కోసం అని తీసినా, కానీ అది ఏమైనా ఏమో డిస్టర్బెన్స్ ఉండే, ప్లస్ నైట్ తీసిన, అక్కడక్కడ లైట్ కూడా లేదు. సో ప్రాపర్గా విజువల్లో అంత బాగా రాలే, అందుకే పోస్ట్ చేయలేదు. బట్ నేను చేస్తా. ఐ జస్ట్ వాంట్ టు, యాజ్ ఐ సెడ్, నా ఛానల్ ఎక్కువ కార్ బైక్ గురించి ఉంటుంది కాబట్టి చేస్తా. నా మంచి ఈ వీకెండ్కి లాంగ్ డ్రైవ్ వెళ్ళి మంచి బ్లాగ్ వేస్తే సెట్. ఐఎమ్ బ్యాక్ హోమ్ గాయ్స్, ఐఎమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ ఇక్కడే నియర్ బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.